ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. దాదాపుగా చాలామందికి శనీశ్వరుడి యొక్క ప్రభావం అనగానే భయం వేస్తుంటుంది అందరికీ. ఎందుకంటే ప్రతి ఒక్క జ్యోతిష్కుడు మీకు శని పట్టింది, మీకు శని ఏళ్ళనాటి వచ్చింది, మీకు అష్టమ శని వచ్చేసిందని భయపెడుతూ ఉంటారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, శనీశ్వరుడు ఒక్కడే ప్రాబ్లం ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. శనీశ్వరుడితో పాటుగా గురుబలం లేకపోయినా, రాహు కేతువు యొక్క ప్రభావం అధికంగా ఉన్నా అప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని గురించి ఏలినాటి శని అనగానే భయపడేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మరి అదే ఏలినాటి శనిలో కూడా ద్వితీయ స్థానంలో అంటే జన్మరాశి నుంచి, జన్మంలో ఉంటే ఏలినాటి శని, జన్మరాశి నుంచి పక్క రాశిలో అంటే ముందు రాశిలో ఉంటే, అంటే ఉదాహరణ చెప్తాను మీకు. ప్రస్తుతం మీ నెలలో శని ఉన్నాడు అంటే మీనరాశి వారికి జన్మ శని, కుంభరాశి వారికి ద్వితీయ శని, అలాగే మేషరాశి వారికి వ్యయస్థ శని అనేది 3 భాగాలు. అంటే ఆ రాశికి వెనక ముందు శని కనుక ప్రవేశిస్తే అది 7.5 సంవత్సరాలు పట్టి పీడిస్తాడు శని, సాడే సాతి అని చెప్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారికి ఇప్పుడు శని అత్యంత ప్రయోజనకారకుడు అవుతున్నాడు. ఎందుకు? తన స్వక్షేత్రము నుంచి మిత్రక్షేత్రంలోకి శని భగవానుడు వెళ్ళాడు. ఆ శని భగవానుడి వల్ల కుంభరాశి వారికి లాభమే ఉంటుంది. మరి దాని గురించి నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్లస్ కుటుంబకారకుడు కూడా అయిపోయాడు. అంటే స్వరాశి నుంచి 2వ రాశి కుటుంబ స్థానం, కుటుంబ స్థానంలో కూడా అనుకుని ఉంటుంది. అలాగే మారక స్థానం కూడా. అలా అని చెప్పేసి గోచారంలో 2వ శని భోగాన్ని చచ్చిపోతాము అనుకుంటే కరెక్ట్ కాదండి. కాబట్టి ఏలినాటి శని అనేది మనకి ఎప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించదు. అయితే ఆ ఏలినాటి శని సమయంలో ఇచ్చేటువంటి దెబ్బ మాత్రం గట్టి కొడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ఏలినాటి శని అనేది అంటే నాటివెందో ఇప్పుడు మీన రాశి గురించి చెప్పట్టు నేను, వృషభ రాశికి వస్తుంది, తర్వాత కర్కాటక రాశి వస్తుంది, తర్వాత సింహరాశికి వస్తుంది, వృశ్చిక రాశి వరకు వస్తుంది. ఇలా అన్ని రాశుల వారికి ఏలినాటి శని తప్పదు. జీవితంలో 3 సార్లు వస్తుంది ఏలినాటి శని. 3వసారి వచ్చిందంటే అదృష్టవంతుడైతే ఇంకొక 30 ఏళ్ళు ఉంటాడు, లేదా అంతటితో సమాప్తం. జై శ్రీమన్నారాయణ. దాదాపు 90 ఏళ్ళకి అది వస్తుంది. అంటే ఒక్క రాశిలోకి మళ్ళీ శని తిరిగి రావాలంటే 30 ఏళ్ళు పడుతుంది. అలా 3 సార్లు తిరిగితే 90 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇంకా 90 ఏళ్ళ తర్వాత రాముడెవరో రంగాడెవరో తెలియదు మనకి. దాని గురించి మనం ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మధ్యలో మేమంటే మీకు అష్టమశని వచ్చేసిందండి. అష్టమశని వచ్చినా అది కేవలం శత్రుక్షేత్రం ఉన్నప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ శని మేషంలో ఉన్నాడు అనుకుందాం, నీచస్థ శని, అది ఇంకా ప్రమాదాన్ని కలిగిస్తుంది. మన కర్మగాలి జన్మజాతకంలో ఏ శని అంతర్దశ వచ్చింది అనుకుందాం, విదేశాలు పర్లేదు, మహాదశ శని అంతర్దశ వస్తేనే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అటువంటి శని మనల్ని పట్టి పీడించి పీల్చి పిప్పి చేసి, ఏదో సినిమాలో చూస్తారు అనకొండ కనుక మనిషిని లోపల పీల్చుకొని బొక్కల ముద్దలు లేదా మాంసం ముద్దలు బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది. అలా పిప్పి చేస్తాడు. అంటే అది ఎవరికో ఒకళ్ళకి కనపడే ఒక తప్ప అందరికీ అది తటస్థించేటువంటి స్థితి కాదు. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక అర్ధాష్టమ శని గురించి భయపెట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని అనుకుందాం. అర్ధాష్టమ శని కారకుడు గురుడు అధిపతి ధనుసు రాశికి, అక్కడ మీన రాశికి అధిపతి గురుడు అవుతున్నాడు. గురుడు ఇంట్లో శని ఉన్నాడు. ధనుసు రాశి వారికి కూడా ఎటువంటి ప్రమాదాన్ని కలిగించాడు. ఇలా స్థాన బలాన్ని చూసుకోవాలి. అంటే శని మిత్ర రాశి అయినటువంటి ఏ స్థానాల్లో బలవంతుడు. ఇదే మళ్ళీ మనకి ఎప్పుడైనా సరే కన్యా రాశిలోకి ఏలినాటి శని ప్రవేశం అనుకుందాం. అప్పుడు తులారాశి వారికి వ్యయ స్థానమే కదా. కానీ తులారాశి వారికి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకు? కన్యలో శని శుభకారకుడు, అలాగే తులలో ఉచ్చస్థితి కారకుడు, అసలు ప్రాబ్లం ఉండదు. కానీ వృశ్చికంలోకి వస్తే ప్రమాదాన్ని కలిగిస్తాడు. ఇలా మనము ఆయా మిత్రరాశుల్ని బట్టి, అలాగే సువర్ణపాదమైందా, ఆ స్వామివారు మళ్ళీ లేకపోతే తామ్రపాదమైనాడా, రజతపాదమైనాడా, ఇవి మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవడానికి నక్షత్రాలని బట్టి, ఆ స్థానాన్ని బట్టి, ఆ డిగ్రీని బట్టి తెలుసుకునేటువంటి ప్రయత్నం. అంతే తప్ప మేషరాశిలో కనబడ్డాడు శని, మీకు అవుట్ మీ పరిస్థితి, మేషరాశి వరకు వ్యయంలో శని ఉన్నాడు, లేదు. మేషరాశి వారికి ప్రాబ్లం ఎప్పుడంటే నెక్స్ట్ రాబోయేటువంటి 3 ఏళ్ల తర్వాత, నెక్స్ట్ రాబోయేటువంటి 2.5 సంవత్సరం అంటే 2 సంవత్సరాల 8 నెలల తర్వాత మేషరాశి వారికి ప్రాబ్లం ఉంటుంది. నాట్ ఈవెన్ దో మేషరాశి వారికి, మ్యాక్సిమం అన్ని రాశుల వారికి ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఏది? అష్టమ శని, అర్ధాష్టమ శని. మకర రాశికి ప్రాబ్లం ఉంటుంది, వృషభ రాశికి ప్రాబ్లం ఉంటుంది, తర్వాత మీనరాశికి ప్రాబ్లం ఉంటుంది. మరి అక్కడ కుంభంలో తృతీయస్థ శని, అక్కడ ఆయన గాడు ఏమి పెద్ద ప్రాబ్లం మంచి కలిగాడు 2028లో. అప్పుడు వచ్చే దాని గురించి ఇప్పుడు ఆలోచన ఎందుకు మనకి? కాబట్టి మేషంలో నీచస్థ శని కాబట్టి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే
ఏలినాడు శని అనగానే కంగారు పడి భయపడవలసిన అవసరం మీకు లేదంటున్నాను నేను. ఆ స్థానము, యుతి, స్థితి, శుభగ్రహ దృష్టి ఉండాలి. పోయి శని ఒక్కడిని పక్కన పెడితే గురువు గారు రేపు మిథునంలోకి వెళ్తున్నాడు ఆయన గురువు గారు. మరి అక్కడ మిథునంలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అన్ని రాశుల వారికి ప్రయోజనం కలిగించే అవకాశం ఉంటుంది. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. రాహు గారి యొక్క స్థితి కుంభరాశులకు మారిపోతున్నాడు. అక్కడ మంచి శుభయోగాన్ని కలిగిస్తాడు. కుంభరాశులకి ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ధన నష్టం ఉంటుంది, చెప్పుడు సంతకాలు పెట్టడం, చెప్పుడు మాటలు వినడం కూడా ఉంటుంది. ఈ పంటి సమస్యలు పీడించే అవకాశాలు ఉంటాయి. ఇలా ఆ యొక్క గ్రహాల యొక్క స్థితి, యుతిని బట్టి మనం ఏలినాడు శని గురించి మాట్లాడుకోవాలి తప్ప ఏదో మన రాశిలో పక్కన ఉన్నాడు, ఇటు పక్కన ఉన్నాడు, మధ్యలో మనం ఉన్నాం, మళ్ళీ ఇబ్బంది పెడతాడు అని భ్రమలో ఉండకండి దయచేసి. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయము, అసలు జన్మరాశిలో శని వస్తే ఏం ప్రాబ్లం చేస్తాడు? ముందుగా దేహజాడ్యాన్ని కలిగిస్తాడు. ప్రతి పనిలో కూడా అలసత్వము, బద్ధకము, డిపెండెన్సీ కలిగిస్తాడు. కానీ ధైర్యాన్ని ఇస్తాడు, మొండితనాన్ని కలిగిస్తాడు, పట్టుదల కలిగిస్తాడు. ఈ చదువు నేను ఫెయిల్ అయ్యానా, ఇది నేను పాస్ అయి చూపిస్తాను అనుకుంటాడు. ఈ వ్యాపారంలో నాకు నష్టం వచ్చిందా, దీన్ని ఎట్టి పరిస్థితులు నేను దాన్ని సక్సెస్ చేస్తాననిపించుకుంటాడు. ఈ యొక్క నది చివరి వీధాలా నేను ఈదలేకపోయానా, నేను ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం దాన్ని ఈది చూపిస్తానని చెప్పేసి స్విమ్ చేస్తాను. అంటే అనుకున్నది సాధించేటువంటి పటిష్టమైన బలాన్ని కూడా కలిగిస్తాడు. అలాగే ఎంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు మంచి వ్యక్తుల సహాయాన్ని కలిగిస్తాడు. ఇది నీ మనసులో, నీ యొక్క శరీరంలో ఈ మార్పు కోసం శని ప్రయత్నం చేస్తాడు. ఓకే, నువ్వు లేవనుకో, నాకు ఓడిపోయానా, వద్దులే, నేను ఓడిపోతున్నాను, నేను ఫైటింగ్ చేయలేను, నా వల్ల కాదుగా, మా అమ్మ తిట్టింది, నేను మూల కూర్చుంటాను, మా ఆయన తిట్టాడు, నేను ఊరేసుకుంటాను. దానికి వాడే బాధ్యుడు, శని బాధ్యుడు. మా నాన్న తిట్టాడా, పౌరుషం వచ్చింది నాకు, మా నాన్న ఫెయిల్ అయి ఉన్నాడు కదా, ఇందులో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని చూపిస్తాను. అదే తండ్రి దగ్గరికి ప్రోగ్రెస్ కార్డు తీసుకెళ్ళి, నాన్న నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చూపిస్తే ఆ తండ్రి 100 మంది వెళ్ళి నా కొడుకు ఫస్ట్ ర్యాంక్, నా కొడుకు ఫస్ట్ ర్యాంక్, నా కొడుకు టాప్లో ఉన్నాడని చెప్పి గౌరవం చెప్పుకుంటే నీ ఉనికి అద్భుతంగా డెవలప్ అవుతుంది. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా సరే శని బలాన్ని ఇస్తే అటువంటి బలాన్ని ఇస్తాడు. బలహీనత ఇటువంటి బలహీనత కలిగిస్తాడు. అది మన దగ్గరే ఉంది. అందుకే పుణ్య బలాన్ని పెంచుకోవాలి అని చెప్పబడుతోంది. ఇది జన్మలో ఉన్నది. మరి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు, అంటే మీ రాశి నుంచి 2వ స్థానంలో ఉన్నాడు, మరి అప్పుడేం చేస్తాడు? ధన నష్టాన్ని కలిగిస్తాడు, అలవాట్లను కలిగిస్తాడు, దుష్టులతో సాంగత్యం కలిగిస్తాడు, అక్రమ సంబంధాన్ని కలిగిస్తాడు, లేనిపోని అగచాట్లు, కుటుంబ పనులు తీసేసే ప్రయత్నం చేస్తాడు. మద్యపానం చేసి బండిని ఎవరికి గుద్ది ఇంకోళ్ళ చావుకు కారణమవుతాడు, పోలీస్ స్టేషన్లో పడతాడు. ఇది కారణమే. మరి 2వ స్థానంలో శుభయోగాన్ని కలిగిస్తాడు, ధనాన్ని ఇస్తాడు, షేర్ మార్కెట్ లాభాన్ని కలిగిస్తాడు, సోదరులతో సఖ్యత ఉంటుంది, కుటుంబ సభ్యుల మాట వినగలిగే అవకాశం, మంచి వైవాహిక జీవనం, అసలు పెద్దల గురించి చాలా మంచి జాగ్రత్తగా చూసుకునే అవకాశం, ప్రయాణ లాభాన్ని ఇస్తాడు, ఆస్తులు కూడా పెడతాడు, ఆకస్మిక ధన లాభాన్ని కలిగిస్తాడు, మంచి మాట తీరును కలిగిస్తాడు, అనుభవాన్ని ఇవ్వగలుగుతాడు. మరి ఇది ఇచ్చేది శనీశ్వరుడే. అలాగే మనకి మళ్ళీ ఈ యొక్క 12వ స్థానంలో ఉన్నప్పుడు, అంటే మన జన్మరాశి నుంచి 12వ స్థానంలో, అంటే మన వెనక రాశి ఉన్నప్పుడు ఏం ఫలితాన్ని ఇస్తాడు? ఆకస్మికమైనటువంటి ధన నష్టాన్ని, మతిమరుపుని, అనారోగ్యాన్ని, ఒక రకంగా అంటువ్యాధుల్ని, అక్రమ సంబంధాల వల్ల లేనిపోని ఎయిడ్స్ లాంటి రోగాలని, భగంధరాది రోగాన్ని, కుష్టు వ్యాధిని కూడా కలిగిస్తాడు. బాబు ఇంత భయపెడతావేంటయ్యా అంటే వెంటనే క్యాన్సర్ ఉన్నవాడిని ఆరోగ్యవంతుని చేస్తాడు, భగంధరాది రోగాల నుంచి విముక్తిని కలిగిస్తాడు, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని కలిగిస్తాడు, సునాయాసమైనటువంటి రోగ నివారణ మార్గాన్ని కలిగిస్తాడు, మనోధైర్యాన్ని ఇస్తాడు, రోగాన్ని నాకుని తగ్గించుకునేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు, మోక్ష సాధన కోసము, దైవిక చింతన కోసం ప్రయత్నాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని కూడా ఇస్తాడు శనీశ్వరుడు. ఇది 12వ స్థానం ఇచ్చేటువంటి లాభం. ఇల్లు కొనుగోలు చేస్తాడు, లోన్ సౌకర్యాన్ని తీసుకుంటాడు, రుణ విముక్తులు కూడా చేస్తాడు. మరి శనీశ్వరుడు ఇటువంటి శుభాన్ని కూడా కలిగిస్తాడు కదా. అంటే ఆయా స్థానాలలో, ఆ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సూచనలను తెలుసుకోవాలి మనం. ఏదో రాశిలో పడిపోయాడు, నాకు ఈ రాశిలో ఉన్నాడు, నాకు ఇబ్బంది అయిపోతుంది, ఇటువంటివి విని అపోహల్లో పడకండి. ఒకవేళ మనకి ఇటువంటి స్వామి చెప్పిన నెగిటివ్ మాకు కనపడుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా ఒక మార్గం, బ్రాహ్మణుల చేత శనీశ్వరుడికి జపం చేయించి, తర్పణాదులు వదిలి, హోమం చేయించి, నల్ల నువ్వులు దానం ఇచ్చి 2-3 బ్రాహ్మణులకి భోజనం పెట్టండి. తప్పకుండా ఇది చేయాల్సింది. లేదు ఇది చేయలేము స్వామి, మా వల్ల కాదు, 19 వారాలు మీరు నల్ల నువ్వులు రెగ్యులర్గా దానం ఇవ్వండి. 19 వారాలు శనీశ్వరుడి యొక్క ప్రీతి కొరకు. ఇక్కడ ఆయన కాకి వాహనుడు, అసలు చాలా మంచి శుభమైన రూపం కలిగిన వాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు. అటువంటి శనీశ్వరుడికి పేరు మీద నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి, నా జన్మజాతకంలో ఉన్నటువంటి సమస్త శనీశ్వరుడి యొక్క ప్రభావం తగ్గిపోయి ఆయన యొక్క శుభమైనటువంటి దృష్టి ప్రభావం నాకు కలగాలని కోరుకొని ఆ యొక్క ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. తప్పకుండా ఇవ్వండి. అది కూడా ఇవ్వలేము స్వామి, మా వల్ల కాదు, డబ్బులు దండగా, ఇప్పుడు పంతులు గారు అంత కమర్షియల్ అయిపోయారు. మీరు కమర్షియల్ కాదేమో, మీరు మాత్రం ₹1,00,000 సంపాదించుకోవచ్చు, బ్రాహ్మడికి ₹1000 ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సరే, అటువంటిది కూడా ఉన్నప్పుడు ఏం చేద్దాం? హాయిగా మీరు గుడికి వెళ్ళి, గుళ్ళో కూర్చొని, నవగ్రహాల ముందర కూర్చొని, ఒక దూరంగా కూర్చొని శనీశ్వరుని చూస్తూ, ఆయన నీ ప్రీతి కొరకు నేను
నల్ల నువ్వులని మనస్ఫూర్తిగా కొన్ని వందల మందికి దానం ఇస్తున్నాను, మనసులోనే ఇస్తానని చెప్పేసి ధ్యానంలోకి వెళ్ళి దానం చేయండి. ధ్యానంలోకి వెళ్ళి వందల మంది బ్రాహ్మణులకి కిలోల కొద్ది నల్ల నువ్వులు దానం ఇస్తున్నట్టుగా, ఆవు నెయ్యి దానం ఇస్తున్నట్టుగా, పత్తి గింజలు దానం ఇస్తున్నట్టుగా మీరు ప్రార్థన చేయండి, ధ్యానం చేయండి. ధ్యానంలో దానం చేయండి. అదే శుభమైనటువంటి యోగం కలుగుతుంది మీకు. అంటే అనుకూలవంతమైన శనీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకొని మీకు 100 మందికి దానం చేయగలిగే శక్తిని, ధనాన్ని, అనుకూలతని కలిగిస్తాడు. ఇది మన ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. ఇది తప్పకుండా ఫాలో అయ్యి ఇటువంటి ఏలినాటి శని గురించి కంగారు పడుతూ మీరు టెన్షన్ పడి నాకేదో అయిపోయినటువంటి మానసిక క్షోభకు మీరు గురి కాకూడదు. జ్యోతిష్యం అనేది సూచకం శాస్త్రం. మీరు ఉత్తమమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలని, చైతన్యవంతులుగా మారాలని, ప్రతి పనిని మీరు అవలీలగా చేయగలగాలి అనేటువంటి భావనతోనే జ్యోతిష్కులం చెప్తాను తప్ప మిమ్మల్ని అసమర్థుల్ని చేసేటువంటి జ్యోతిష్యం కాదు. ఎస్, ప్రాబ్లం ఉంది, పరిహారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నీకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, బీపీ నాటి చూశాడు, బాబుని షుగర్ ఉందయ్యా అంటాడు. అనగానే ఏం చేస్తాం? డాక్టర్ వేస్ట్ కాదు, డాక్టర్ ఇబ్బంది పెడుతున్నాడు అంటావా? బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఇంకొద్ది ముందుకు వెళ్తే ఇంకేనా రోజు అడ్డమైన పనులు చేస్తే నీకు క్యాన్సర్ ఉంటుందని చెప్తాడు. అంటే డాక్టర్ తంతావా? డాక్టర్ ఏమన్నా డాక్టర్ మంచివాడు కాదంటావా? మరి లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నావుగా. ఆ మందు ధరించడానికి తెలియదు, ఆ ట్యాబ్లెట్ ధరించడానికి తెలియదు, ఆ బెడ్ ఖర్చు తెలియదు నీకు. ఒక హాస్పిటల్లో బెడ్ ఖర్చు ఒకలాగా ఉంటుంది, ఒక హాస్పిటల్లో బెడ్ ఖర్చు ఒకలాగా ఉంటుంది. అదే బెడ్, అదే ఏసీ, అదే సిస్టమ్, అదే సిలేను, అదే డాక్టరు. కానీ ఇక్కడ 10,000 ఉంటే అక్కడ 25,000 ఉంటుంది, ఇక్కడ 25 ఉంటే అక్కడ 1,00,000 ఉంటుంది. ఎందుకో గొప్ప అర్థం కానీ నాకు. మరి అదే మాత్రం పంతులు గారు మాత్రం ఆయన 100 అడుగుతాడు, ఈయన 1000 రూపాయలు అడుగుతాడు. అంటే బ్రాహ్మణ అనగానే ఒక రకమైనటువంటి తగ్గింపు స్థాయికి వచ్చేశారు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. బ్రాహ్మణి ద్వేషం ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇవ్వండి, బ్రాహ్మణికి 1000 చెట్టు 10,000 ఇవ్వండి, నో ప్రాబ్లం. నీకు 1,00,000 కోట్లు రావాలని వాడిని పూజ చేస్తాడు. నీకు 100 రూపాయలు ఇస్తే నీకు 10,000 రావాలని పూజ చేస్తారు. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు 10 కోట్లు రావాలని పూజ చేస్తారు. అది బ్రాహ్మణ దగ్గర ఉన్నటువంటి తత్వం. కాబట్టి దానం ఇవ్వగలితే ఇవ్వండి, లేదా ధ్యానంలో దానం ఇచ్చేయండి, హోమం చేసుకోండి, జపం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి, ఇందులో సందేహం లేదు. ఏలినాటి శని గురించి కానీ, అష్టమి శని గురించి కానీ, అర్ధాష్టమి శని గురించి భయపడనక్కరలేదు. ఇవి చేసుకొని ఆనందమయ శుభ సుఖ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సర్వం శనేశ్వరార్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.